ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు అన్నదాతలు అతలాకుతలమయ్యారు. చేతికొచ్చిన పంట కల్లాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న సమయంలో తడిసి ముద్దవడంతో తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా తిరిగి రాదని, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించడం ద్వారా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దాల్వా పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం అనేది ఒక ఎత్తుగా ఉంది. దళారులేమో తక్కువ గడుగుతున్నారు, మిల్లర్లు ఏమో కొనట్లేదు అంటున్నారు. ఆర్ఎస్కే నుంచి ఏమో 2 మంది ధాన్యం కొంటానన్నారు కానీ పెద్దగా కొనడానికి అయితే ఎదరక రావట్లేదు. అలాగే అదేవిధంగా ఈ ధాన్యం మే నెలాఖరు అయిపోయింది, ఖరీఫ్కి అందరూ సన్నద్ధం అవుతున్నారు. మేము ఇంకా గుర్తలు సరిపెట్టలేదు రైతులకి, వాళ్ళేమో చేరుకోలేదు. ఇది ఈ రకంగా ఉంది. ఖరీఫ్కి ఏమో రెడీ అయిపోవాలి అంటున్నారు. ఎక్కడ రెడీ అయిపోతామండి? 1వ తారీఖు నీరు ఇచ్చేస్తే మాత్రం రెడీ అయిపోతాం. ఈ దాల్వా పంట అమ్ముకోలేనప్పుడు. అలాగే మాకు డ్రైన్ వ్యవస్థ అన్నది సరిగా లేదు. ఏదో పని పథకం పెట్టి పైన ఆకు కమ్మ తీయించడం తప్ప కానీ లోతుగా తీయించింది మిషన్ నుంచి పెట్టి చేయించింది అయితే లేదు. ఎక్కడికక్కడ మూసుకుపోయి ఉన్నాయి. ఈ ఐపోలవరం మండలం అనేది 32 కిలోమీటర్ల ఏటుకొట్టు లోపల ఉన్నది. ఈ మొత్తం ఈ మండలం అంతానే 8,000 ఎకరాల వరకు కూడా సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ డ్రైన్ వ్యవస్థ లేనప్పుడు ఈ పంటలు అనేది ఎలా పండిస్తామండి? ఇప్పుడు వరకు దాల్వా ధాన్యం అయితే కొనలేదు. దాల్వా పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం అనేది ఒక ఎత్తుగా ఉంది. దళారులేమో తక్కువ గడుగుతున్నారు, మిల్లర్లు ఏమో కొనట్లేదు అంటున్నారు. ఆర్ఎస్కే నుంచి ఏమో 2 మంది ధాన్యం కొంటానన్నారు కానీ పెద్దగా కొనడానికి అయితే ఎదరక రావట్లేదు. అలాగే అదేవిధంగా ఈ ధాన్యం మే నెలాఖరు అయిపోయింది, ఖరీఫ్కి అందరూ సన్నద్ధం అవుతున్నారు. మేము ఇంకా గుర్తలు సరిపెట్టలేదు రైతులకి, వాళ్ళేమో చేరుకోలేదు. ఇది ఈ రకంగా ఉంది. ఖరీఫ్కి ఏమో రెడీ అయిపోవాలి అంటున్నారు. ఎక్కడ రెడీ అయిపోతామండి? 1వ తారీఖు నీరు ఇచ్చేస్తే మాత్రం రెడీ అయిపోతాం. ఈ దాల్వా పంట అమ్ముకోలేనప్పుడు. అలాగే మాకు డ్రైన్ వ్యవస్థ అన్నది సరిగా లేదు. ఏదో పని పథకం పెట్టి పైన ఆకు కమ్మ తీయించడం తప్ప కానీ లోతుగా తీయించింది మిషన్ నుంచి పెట్టి చేయించింది అయితే లేదు.